ఆర్థికంగా స్థితిపోయారు. చావు తప్ప గట్టెంటం లేదు అనుకున్న వాళ్ళని మళ్ళీ కోటీశ్వరుని చేశారు స్వామివారు. స్వామివారిని ఆశ్రయించేంత మాత్రం చేత అటువంటి ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందరే బోలు మంది ఉన్నారు. అలా ఎంతో మంది నేను చూశాను. నాకు అంతా నేను చూసాను చెప్తున్నాను నీకు. ఇవన్నీ సరే, తర్వాత టైం కూడా లేదు మనకి. ఇంకొక నా విషయాలను ఒక చెప్పి నేను ముగించేస్తాను. మీరందరూ జాతకాలు నమ్ముతాంగా? మనం జాతకాలు, నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు మా నాన్నగారు జాతకం వేయించారు. వేయిస్తే వాళ్ళు ఒక నలుగురితో వేయించి 6 పండితులు వాళ్ళు నలుగురితో జాతకాలు వేయిస్తే నలుగురు కూడాను 69 సంవత్సరాల దగ్గర గీత గీశారు నలుగురు. తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆఫీస్ పని మీద తమిళనాడు వెళ్ళాను. అక్కడ వైద్యశ్వరం కౌలు అని చెప్పింది. అక్కడ నాడీ జ్యోతిష్యం చెప్తారు, మీరు బహుశా వినే ఉంటారు నాడీ జ్యోతిష్యం. అక్కడ కూడా నేను చూపించాను కేరళగా వెళ్ళినప్పుడు. వాళ్ళు కూడా 69 దగ్గర ఆపేశారు. ఆ విధంగా అంటే ఏది 69 అని నిర్ధారణ అయిపోయింది కదా. 5గురు జనరల్గా జ్యోతిష్యులు వాళ్ళు ఒకరు చెప్పింది ఒకరు సరి ఒప్పుకోరు. అలాంటి 4 కూడా ఒకే మాట మీద ఉన్నారు. నాడీ జ్యోతిష్యం కూడాను అదే చెప్పింది. ఇప్పుడు నేను మీ ముందు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు 76 సంవత్సరాలు అయినా మీ ముందు మాట్లాడుతున్నాను అంటే అది కేవలము స్వామివారి అనుగ్రహమే. మొన్న నవంబర్ 23వ తారీఖు నాడు మీరందరూ బహుశా వచ్చే ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి జరిగింది. వచ్చారు మీరు ఎవరన్నా? మీరు రాలేదు. వచ్చారు, కొంతమంది వచ్చారు. ఆ రోజున పెద్ద కార్యక్రమం అంటే ఆశ్రమంలో 3 కార్యక్రమాలు జరుగుతాయండి. జనవరి ఏప్రిల్ 1st సండే నాడు, మే 5వ తారీఖు నాడు మళ్ళీ సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మొన్న 23వ తారీఖు నాడు జరిగింది. నవంబర్ 23వ తారీఖు నాడు. ఆ రోజున కార్యక్రమం అంతా అయిపోయి అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మేము ఇంకా స్టేజ్ దగ్గర అన్ని సర్దుకుంటున్నాం. మేము మునిస్థలం అందరం కూర్చుని కుర్చీలో కూర్చున్నాను. నేను కూడాను ఉన్నట్లుండి సాయంకాలం అప్పుడు 6 రోజులు సుమారుగా ఉన్నట్లుండి నేను కూర్చుంటే కూలిపోయాను. ముందర మా మునిస్థలం ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కంగారు పడిపోయారు. ఏంటండి అని చెప్పేసి అందరూ లెవెల్ తీస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఏమాత్రం కదలిక లేదు, ఏమీ స్పృహ లేదు. సో అందరూ అంబులెన్స్ పిలుద్దామని చెప్పి అనుకుంటుంటే మా మిస్సెస్ దూరంగా కూర్చుని ఉంది. అక్కడ ఆవిడ గవ్వ పరిగెత్తుకొచ్చింది. ఏమైంది, ఎవరికి ఏమన్నా అయిందేమోనని. అంబులెన్స్ అంటున్నారు ఏంటని. తీరా చూస్తే అయింది వాళ్ళ ఆయనకి, నాకే. సరే వెంటనే ఏం చేసిందంటే వెంటనే స్వామివారికి ఫోన్ చేసింది. స్వామివారు వెంటనే లైన్లోకి వచ్చారు. సరే ఆయన ఫోన్ నా చేతి దగ్గర పెట్టమన్నాడు. నేను ఈ లోపల చెప్తాను. నేను ఈ కింద పడిపోయిన తర్వాత అప్పుడు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందంటే, నేను ఐఎమ్ ట్రావెలింగ్ ఒక అనంతమైన డిస్టెన్స్కి నేను ప్రయాణిస్తున్నాను అనమాట. చాలా వేగంగా వెళ్ళిపోతున్నాను. ఎక్కడో దూరంగా వెలుగు కనిపిస్తాను. ఒక ఇటుపక్క నక్షత్రాలు గ్లోబ్స్ కనిపిస్తున్నాయి. చాలా వేగంగా వెళ్ళిపోతున్నాను ఎక్కడికో. అంటే నాకు అర్థమైపోయింది ఎక్కడికి వెళ్తున్నానో. ఈ లోకాలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను నేను. అంటే నేను స్వామివారిని ప్రతిసారి కలిసినప్పుడల్లా మామూలుగా 10 రూపాయలు పూజ చేసుకున్నప్పుడు అడుగుతూ ఉంటాను ఆయన్ని. అనాయాస మరణం వినా దైన్య జీవితం అంటే కష్టపడకుండా మరణం ప్రసాదించదండి అని అడుగుతుంటాను ఆయన్ని. అది ఇచ్చారేమో నా జీవితం. అంటే ఎటువంటి మనసులో తీసుకోకుండా హాయిగా వెళ్ళిపోయా ఆ అదృష్టాన్ని నాకు కలిగించారు అని చెప్పి నేను మనసు అనుకుంటున్నాను అనమాట. అలాగా వెళ్ళిపోతున్నాను. చాలా ఎంత వేగంగా వెళ్ళిపోతున్నా నాకే తెలియదు ఎక్కడ దాకా పోతున్నాను. ఇంతలోకి మా జనరల్గా స్వామివారు ఆశ్రమంలో కానీ పిలిచినప్పుడు రావు అని పిలుస్తాడు. ఆ పిలుపు నాకు వినిపించింది నా చెవిలో చాలా చిన్నగా. అంటే వస్తున్నా స్వామి అంటే నేను మళ్ళీ కళ్ళు తెరిచాను. అంటే అనంతమైన లోకాలు ఎక్కడికి వెళ్ళిపోతున్న వాడిని స్వామివారి పిలుపుతో మంచిదిగా వస్తుంటే వెళ్ళిపోతున్న వాడిని మళ్ళీ పిలిచారు. ఆయన మనతో ఏం చేయించాలని ఉందో మరి కోరిక తీర్చేది. అది స్వామివారి శక్తి అటువంటిది. అంటే మరణించిన వ్యక్తిని కూడా తిప్పి తీసుకురాగలరా
శక్తిమంతులు. బ్రహ్మరాతని చెరిపి మళ్ళీ రాయగలిగే వాళ్ళు. అంటే బ్రహ్మరాత 69 సంవత్సరాలు గీశారు. ఆ గీతను ఎక్స్టెండ్ చేశారు స్వామివారు. ఎక్కడి దాకా ఎక్స్టెండ్ చేశారో మనకైతే తెలియదు. బహుశా బ్రహ్మ కూడా తెలియదేమో, ఈ అపర బ్రహ్మ స్వామివారి తప్ప. వందే రామకృష్ణ స్వస్తి.